సంక్రాంతికి వస్తున్నాం 'గేమ్ చేంజర్', 'పుష్ప 2', 'డాకు మహారాజ్' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'మార్కో' మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ఉన్ని ముకుందన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ+ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఉన్ని ముకుందన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'మార్కో' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన 'డాకు మహారాజ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే 'డాకు మహారాజ్' మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకు ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే 'డాకు మహారాజ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కచ్చా సుధీర్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'మ్యాక్స్' మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 31న వచ్చేసి కన్ఫామ్గా అయితే 'మ్యాక్స్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా అయితే జనవరి 31న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విక్టరీ వెంకటేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్న' మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ఇంకా అయితే థియేటర్లో అయితే హౌస్ఫుల్ బోర్డ్స్తో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు జీ5 వాళ్ళైతే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ 'సంక్రాంతికి వస్తున్న' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీని థియేటర్లో చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా అని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ అంటే చాలా బాగుంది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలామంది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 14వ తారీఖున అయితే జీ5లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ముఫాసా ది లయన్ కింగ్' మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ+ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ 5వ తారీఖు నుంచి అయితే 'ముఫాసా ది లయన్ కింగ్' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ, అందుకే చాలా రోజుల తర్వాత అయితే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అందుకే మనకు మార్చ్ 5వ తారీఖున అయితే డిస్నీ+ హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'గేమ్ చేంజర్' మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మనకు నెగిటివ్ టాక్తో అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ 'గేమ్ చేంజర్' మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇంకా థియేటర్కి ఎందుకు చూద్దామని ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు. మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 15వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఇక లాస్ట్ మూవీ అప్డేట్స్ 'పుష్ప ది రూల్' మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మళ్ళీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో మనకైతే థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 30వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే మనకు 'పుష్ప 2' ఎన్ని లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు జనవరి 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా అయితే జనవరి 30వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. తప్పకుండా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు ఫ్రీగా అయితే మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. తప్పకుండా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి.